నా చిన్నతనంలో ఈ కుల్ఫీ మాత్రం బాగా అమ్మొచ్చేది. ఇది ఇలా డీమోల్ చేసి, కట్ చేసి పీసెస్ లాగా అమ్మేవారు. ఇప్పుడైతే ఈ కుల్ఫీలు రావట్లేదు. కానీ ఇది మాత్రం టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. రోజైతే నేనైతే ఈ కుల్ఫీనైతే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఇక్కడ 1/2 లీటర్ పాలని మంచిగా వేడి చేసుకోవాలి. ఇక్కడ ఒక గుప్పెడన్ని కాజు, అలానే గుప్పెడన్ని బాదం తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కోర్స్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా. నేను ఇక్కడ కాజు బాదం నా కోసమని ఎక్కువగా వేసుకున్నాను. ఇంత ఉండకపో కాజు బాదం అనేది, కానీ ఉంటుండే ఆ కుల్ఫీలో. ఇక్కడ నేనైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నాను. అండ్ అలానే ఒక కప్పెడు పాలల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఇది మంచిగా కలిపేసుకోవాలి. లమ్స్ ఎక్కడ ఫామ్ కాకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ. చూసారా మంచిగా కరిగిపోయింది. ఇక్కడ ఉండలు అస్సలు ఉండద్దు. అక్కడ కొంచెం ఉండలున్నా మనకు ఆ టెక్స్చర్ అన్ని మళ్ళీ మారిపోతుంది. ఇలా మంచిగా కలిపేసుకున్నాక మనం పాలు వేడయ్యాయి కదా ఆల్రెడీ, ఆ పాలల్లో ఇదైతే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడుగు అంటుతుంది, మనకు కొంచెం మాడిపోతుంది. అలా కాకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో చక్కెర వేసుకోవాలి. 1 కప్పు చక్కెర వేసుకున్నాను నేనైతే. చక్కెర వేసాక కూడా అది చక్కెర కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం ఉంది కదా, అది కూడా వేసేసి ఇంకొక 2 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా బాదం మిక్స్ దొరుకుతుంది. ఇదైతే ఒక 2 డ్రాప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కలర్ కోసం మాత్రమే. మీకు కావాలంటే మీరు కుంకుమ పువ్వు కానీ, లేదు అంటే కొంచెం పసుపు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం మిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. దానివల్ల మంచి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇది ఇంకొంచెం చిక్కపడనివ్వాలి, కొంచెం సేపు బాయిల్ అవ్వాలి, కానీ కలుపుతూనే ఉండాలి. చూసారా ఇక్కడ మంచిగా మరుగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక ఇంకొంచెం థిక్గా అయిపోతుంది. చూసారా ఇలా థిక్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ఇలాంటి బౌల్లో, అంటే రౌండ్గా ఉన్న బౌల్లో తీసుకోవాలి. లేదంటే మీరు కుల్ఫీ మౌల్డ్స్ దొరుకుతున్నాయి, అవి అందులో కూడా తీసుకోవచ్చు. నేను ఆ పాతకాలం టేస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇది 80s 90s కిడ్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది 6 to 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ 8 అవర్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఇవి మన కబాబ్ స్టిక్స్, అవైతే నా దగ్గర ఉన్నాయి. అవైతేనే నేనైతే ఇప్పుడు చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఎంతమందికి ఈ కుల్ఫీ అనేది తెలుసు అనేది కామెంట్ చేయండి. మీరు తిన్నారా లేదా అని కూడా నాకు కామెంట్ చేయండి. ఇది డీమోల్డ్ చేసే ముందు కొంచెం వాటర్లో పెట్టాను నేను, అందుకే కొంచెం లిక్విడ్ లాగా వచ్చింది. అంటే వస్తుందో లేదో, స్టిక్స్ అనేది కొంచెం లైట్గా ఉన్నాయి కదా అని వాటర్లో పెట్టుకున్నాను. తర్వాత ఇలా తీసేసుకొని మంచిగా కట్ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ కాజు బాదం తలుగుతుంటే ఇంట్లోనే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.